బొమ్మరిల్లు మూవీలో జెనీలియా మ్యాథ్స్ బుక్ చూపిస్తూ బుక్ అంతా ప్రాబ్లమ్సే అన్నట్టు లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. లైఫ్లో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ వాటంతటవే పుట్టుకొస్తూ ఉంటాయి. సడన్గా జ్వరం రావచ్చు, అనుకోకుండా చుట్టాలు రావచ్చు, మన పిల్లలు మనకి నచ్చనట్టు బిహేవ్ చేయొచ్చు, జాబ్లో బాస్కి మన పని నచ్చకపోవచ్చు, ఇంకా ఇదిగో ఇలా కోవిడ్ లాంటి పాండమిక్లు రావచ్చు. ఇలా లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ వాటంతటవే న్యాచురల్గా వస్తూ ఉంటాయి. కానీ వాటిని సాల్వ్ చేయడానికి మాత్రం మనం బుర్ర పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి, వర్క్ చేయాలి, ఆర్డర్లోకి తెచ్చుకోవాలి, రిజాల్వ్ చేసుకోవాలి. ఫీవర్ వస్తే టైంకి మెడిసిన్స్ వేసుకొని జాగ్రత్తగా తగ్గించుకోవాలి. చుట్టాలు వస్తే కష్టం ఎక్కువైనా వాళ్ళని చూసుకోవాలి. పిల్లలు నచ్చినట్టు బిహేవ్ చేయాలి అంటే వాళ్ళని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. జాబ్లో మన పని బాస్కి నచ్చకపోతే ఆయనకు నచ్చేలా మన పని మార్చుకోవాలి. కోవిడ్ని ఫేస్ చేయాలి అంటే మాస్కులు, శానిటైజర్లు, వ్యాక్సిన్లు వేసుకోవాలి. ఇలా ప్రాబ్లమ్స్ ఫ్రీగా వస్తాయి. సాల్వ్ చేసుకోవడానికి మాత్రం మనం కష్టపడాలి, మన ఎనర్జీని ఖర్చు పెట్టాలి. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. అటామిక్ హ్యాబిట్స్ బుక్ ఆథర్ జేమ్స్ క్లియర్ ఒక ఆర్టికల్లో మెన్షన్ చేసిన పాయింట్ ఒకటి నాకు బాగా నచ్చింది. అది చదివినప్పుడు లైఫ్ మీద ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, మోటివేషన్ వచ్చాయి. అవి మీకు యూజ్ అవుతాయి, షేర్ చేయాలని అనిపించింది. సో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే నేను లైఫ్ స్టైల్, సెల్ఫ్ గ్రోత్ వీడియోస్ మీరు రిలేట్ అయ్యేలాగా యూస్ఫుల్గా, ఇంట్రెస్టింగ్గా చేస్తాను. ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లాస్ట్లో మంచి ఆలోచన ఉంటుంది. మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక తిరిగి లైఫ్ ప్రాబ్లమ్స్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఒక పజిల్ ఉంది. దాన్ని ఇలా కింద పడేస్తే పీసెస్ అన్ని కరెక్ట్ ప్లేస్లో పడి కంప్లీట్ సాల్వ్డ్ పజిల్లా పడే అవకాశం ఉందా? మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇంపాసిబుల్ కాదు, కానీ ఎక్కడో కొంచెం ప్రాబిలిటీ ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంపాసిబులే అనిపిస్తుంది. ఒక చిన్న పజిలే కరెక్ట్గా పడడం ఇంపాసిబుల్ అయినప్పుడు లైఫ్, ఎన్నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యే లైఫ్, నేచర్, పీపుల్, సిచ్యుయేషన్స్, మైండ్ సెట్, వెదర్, ఇలా ఇంకెన్నో అన్నిటి మీద డిపెండ్ అయ్యే లైఫ్ మనకి కావాల్సినట్టు, మనకి నచ్చినట్టు, ఎప్పుడు ప్రశాంతంగా, హాయిగా ఉండే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? మనకి కావాల్సినట్టు ఉండకపోవడానికి మాత్రం అనంతమైన అవకాశాలు ఉన్నాయి. లైఫ్లో దేనికైనా పాడైపోయే, డిజార్డర్ అయిపోయే టెండెన్సీ ఉంటుంది. మనం దాని మీద వర్క్ చేస్తేనే అది దారిలో ఉంటుంది. మనం ఎఫర్ట్ పెట్టకపోతే వస్తువులు సక్రమంగా ఉండవు, రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండవు, మన బాడీ, మన మైండ్ మనకి కావాల్సినట్టుగా పనిచేయవు. మనం వాడకపోయినా, వర్క్ చేయకపోయినా కారు తుప్పు పట్టిపోతుంది, ఇల్లు చెల్లాచెదురుగా అయిపోతుంది, బాడీ లేజీగా అయిపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలేషన్షిప్స్లో గ్రాడ్యువల్గా గొడవలు వచ్చేస్తాయి. ఏంటి ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడే నేను లైఫ్లో కష్టాలకే ఎక్కువ అవకాశం ఉంది అని నిరుత్సాహపరుస్తున్నాను అనుకుంటున్నారా? లైఫ్లో ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సక్రమంగా ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ. మనం ఎఫర్ట్ పెట్టి ఆర్డర్లోకి తెచ్చుకోకపోతే ఏదైనా పాడైపోతుంది అనే పాయింట్ని బేస్ చేసుకుని మనం లైఫ్ని ఇంకా పాజిటివ్గా చూడొచ్చు. అది ఏ విధంగా అంటే, ఫస్ట్ ఏంటంటే మనం బ్రతికుండడాన్ని ఒక అద్భుతంగా చూడొచ్చు. మనం ఎఫర్ట్ పెట్టకపోతే ఏదైనా చెడిపోవడానికి, పాడైపోవడానికి అనంతమైన అవకాశాలున్న ఈ సృష్టిలో మనం బ్రతికున్నాము అంటే మన బాడీలో ప్రతి సెల్ పాడైపోకుండా పర్ఫెక్ట్గా ఉండాల్సిన విధంగా ఉంటేనే జరుగుతుంది. సో మన బాడీలో ఉన్న కోటాను కోట్ల సెల్స్ ఒక్కటి కూడా మిస్ కాకుండా సక్రమంగా ఉంటేనే మనం బ్రతికి ఉంటాం. ఆ విధంగా చూస్తే మనం బ్రతికి ఉండడం ఒక అద్భుతం కదా. మన బాడీలో ఉన్న సెల్స్, ఇమ్యూనిటీ నిత్యం ఎంతో స్ట్రగుల్ చేస్తే మన బాడీని ఆర్డర్లో పెట్టి మనం బ్రతికేలా చేస్తున్నాయి. మనం బ్రతికి ఉండడాన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. బట్ అలా ప్రతి సెల్, ప్రతి పార్ట్ పర్ఫెక్ట్గా పనిచేయడం నిజంగా ఒక అద్భుతం కాదంటారా? నెక్స్ట్ ఏంటంటే ఆర్ట్, కళ. ఎందుకు అంత గొప్పది అంటే కూడా ఈ పాయింట్తో రిలేట్ చేయొచ్చు. మామూలుగా రకరకాల సౌండ్స్ ఒక పద్ధతిగా కాకుండా ఇష్టం వచ్చినట్టు మోగితే అదొక రొదలా ఉంటుంది, చెవులు మూసుకుంటాం. అవే సౌండ్స్ని ఒక ఆర్డర్లోకి, ఒక పద్ధతిలోకి పెట్టి వాయిస్తే ఒక మంచి సంగీతం అవుతుంది, మనకి మంచి ఫీల్ని ఇస్తుంది. ఎలా పడితే అలా గీస్తే పిచ్చి గీతలు అవుతాయి. ఆ గీతల్ని ఒక పద్ధతిలో గీస్తే మంచి డ్రాయింగ్ అవుతుంది. ఆర్ట్ అంటే న్యాచురల్గా డిజార్డర్లో ఉన్న వాటిని ఒక ఆర్డర్లోకి తీసుకురావడం. అదే మనకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే కళలకి విలువ ఇవ్వాలి, వాటిని మనం కాపాడుకోవాలి అంటారు. మనం నేర్చుకునే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైఫ్ అంటే ఇంతే అనే యాక్సెప్టెన్స్.
లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం ఎవరి తప్పు కాదు, ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అంతే. సో లైఫ్ అంటే ఇంతే, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయన్న పెద్ద ఫ్యాక్ట్ మనం యాక్సెప్ట్ చేస్తే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్ అని వర్రీ అవ్వకుండా ఇంతే కదా, ఎక్స్పెక్టెడే కదా అని అనుకుని సొల్యూషన్ వైపు చూసేలాగా హెల్ప్ అవుతుంది. సో ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైఫ్లో ఉన్న మంచి విషయాలకి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడం. అన్నీ మనకి కావాల్సినట్టు ఉండకపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా ఎవరి లైఫ్లోకి వాళ్ళు చూస్తే అట్లీస్ట్ కొన్నైనా కొంత ఆర్డర్లో ఉంటాయి. దానికి మనం చాలా గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వాలి. కొంతమందికి అర్థం చేసుకునే స్పౌస్ ఉండొచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండొచ్చు, కొంతమందికి ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా ఎనర్జెటిక్గా ఉండొచ్చు, కొంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా ఉండే మైండ్ సెట్ ఉండొచ్చు, కొంతమందికి బాగా సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉండొచ్చు, ఏమున్నా లేకపోయినా ఉండడానికి షెల్టర్, 3 పూట్ల ఫుడ్ దొరుకుతున్నందుకు కూడా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన లైఫ్ని మనమే సరిదిద్దుకోవచ్చు. జీవితాలు సక్రమంగా ఉండడం అనేది దానంతటా అదే జరగదు, మనం తయారు చేసుకోవాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఇంతకుముందు చెప్పిన పజిల్ ఎగ్జాంపుల్ నుంచి మనం అది అర్థం చేసుకోవచ్చు. మనకు నచ్చిన మనుషులు మన చుట్టూ ఉండకపోవచ్చు, మనకున్న ఓపిక కంటే ఎక్కువ పని చేయాల్సి రావచ్చు, నచ్చినా నచ్చకపోయినా కొన్ని పనులు చేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు మన లైఫ్ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుని ఆర్డర్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. మన లైఫ్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. పజిల్ని కింద వేసినప్పుడు ఆర్డర్లో పడకపోవచ్చు, కానీ మనం ఆ పజిల్ని సాల్వ్ చేసి కరెక్ట్గా పెట్టుకోవచ్చు. కార్ని మెయింటెనెన్స్కి ఇవ్వచ్చు, చెత్తగా ఉన్న హౌస్ని క్లీన్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకుని యాక్టివ్గా మారచ్చు, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు, కేర్ అండ్ అటెన్షన్ చూపించి రిలేషన్షిప్స్లో గొడవ రాకుండా చూసుకోవచ్చు. అఫ్కోర్స్ లైఫ్ అంతా మన కంట్రోల్లో ఉండదు, కంట్రోల్లో ఉన్న వాటిని కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు కదా. లైఫ్లో ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్, నా లైఫ్ ఇంతేనా అని అనేసుకుని చిన్న చిన్న సొల్యూషన్స్ ఉన్న వాటిని కూడా నిరాశ నిస్పృహతో హ్యాండిల్ చేసుకోకుండా ఇంకా పెద్దవి చేసుకుంటూ ఉంటున్నాము. వరీలు, యాంగ్జైటీలు ఒకే సర్కిల్లో తిప్పుతూ ఉంటాయి, అంతకు మించి ఏమీ చేయవు. వాటి నుంచి బయటపడి మీ కంట్రోల్లో ఉన్న విషయాల మీద ప్రాపర్ డెసిషన్స్ తీసుకోండి. మంచి హ్యాబిట్స్, మంచి థాట్స్ డెవలప్ చేసుకోండి. మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోండి. యాక్చువల్గా మనకి తెలియకుండా మనం లైఫ్లో చేస్తుంది అదే. పుట్టినప్పటి నుంచి లైఫ్ని సెట్ చేసుకోవాలి, ఆర్డర్లోకి తెచ్చుకోవాలని, తర్వాత పిల్లలకు కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి, వాళ్ళ లైఫ్ సెట్ చేయాలని ఈ ఆరాటమే మనల్ని నడిపిస్తుంది. ఒక ప్రాబ్లం వస్తుంది, రిజాల్వ్ చేస్తాం, ఇంకో ప్రాబ్లం వస్తుంది, రిజాల్వ్ చేస్తాం. ఇలా లైఫ్ ఏదో ఒక సమస్య ఇస్తూ ఉంటుంది, మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. దీన్నే ఇంకొంచెం కాన్షియస్గా, ఇంకొంచెం అవేర్నెస్తో, ఇంకొంచెం గ్రేస్ఫుల్గా చేయడానికి ఈ వీడియోలో షేర్ చేసిన థాట్స్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మంచి ఆలోచన షేర్ చేస్తున్నాను. చాలామంది బుక్స్ కొంటారు, కొంతమంది చదువుతారు. చాలామంది గ్రో అవ్వాలి అనుకుంటారు, కొంతమంది దానికోసం కష్టపడతారు. చాలామంది హ్యాపీగా ఉండాలి అనుకుంటారు, కొంతమంది దానికి తగ్గ మార్పులు చేసుకుంటారు. మీరు ఆ కొంతమందిలో ఉన్నారో లేదో ఆలోచించుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ థాట్స్ అండ్ వ్యూస్ని కామెంట్స్లో షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.